హాయ్ అండి, వెల్కమ్ టు చైతు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక కొత్త ఐటెం చూపిస్తానికి వచ్చాను. దానికి అవసరమయ్యే వైట్ బీడ్స్, కొన్ని మల్టీ కలర్ క్రిస్టల్స్ అండి. ఇందులోంచి ఒక కలర్ మనం తీసుకొని చేద్దాం. అండ్ వాటికి యూజ్ అయ్యే సీజర్, థ్రెడ్, నీడిల్. ముందుగా తెల్ల పూసలు అది తీసుకొని ఒక ఫ్లవర్ లాగా కుట్టాల్సి ఉంటుంది. చూడండి, ఈ బీడ్స్తో ఇవాళ చిన్న బాల్, పిల్లలు ఆడుకునే బాల్ తయారు చేయబోతున్నా అండి. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఆడుకుంటూ. చూసారా, ఇలా కుట్టాలన్నమాట. 5 ఫ్లవర్స్తో చిన్న పువ్వు వచ్చేసింది మనకి ఇప్పుడు. అండ్ దీనికి కాబోయే క్రిస్టల్స్ అండి, నేను స్కై బ్లూ కలర్ క్రిస్టల్స్ని తీసుకొని సైడ్ పెట్టినాను అన్నమాట. ఇప్పుడు వైట్ బీడ్స్తో చిన్న ఫ్లవర్ కుట్టినాం కదా, ఒక పూసలోకి మనము నెడిల్ తీసి పెట్టాం కదా, చూడండి అలా. అందులో ఇప్పుడు 5 పూసలు కుట్టాలి. ఒక వైట్ బ్లూ, వైట్ బ్లూ, వైట్, ఆ విధంగా తీసుకొని కుట్టాల్సి ఉంటుంది. 3 బ్లూ పూసలు, 2 వైట్ పూసలు తీసుకొని కుట్టాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగానే తీసుకొని కుట్టాల్సి ఉంటుంది. చూసారు కదా, 5 తీసుకున్నాం. ఆల్రెడీ థ్రెడ్ ఒక పూసలోంచి తీసి ఉంది. ఈ 5 ప్లస్ అదొకటి 6 పూసలు వేయండి. 6 పూసల బేసిక్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏమో 5 పూసల బేసిక్ కుట్టామో, ఇప్పుడేమో 6 పూసలు చుట్టూతా అట్లే కుట్టాల్సి ఉంటుంది. చూసారు కదా, అలా కుట్టాలి. ఇప్పుడు ఒక బీట్లోకి మనము నెడిల్ తీసి పెడతాం కదా, ఇప్పుడు 4 పూసలే మనకి యూజ్ అవుతాయి. చూడండి, నీడిల్ ఒక పూసలోంచి తీసాం కదా, 4 పూసలు తీసుకుంటే మళ్ళీ 6 పూసల బేసిక్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనకి 4 పూసలు యూజ్ అవుతాయండి. ఆల్రెడీ థ్రెడ్ వైట్ పూసలోంచి తీసి పెట్టాను కదా, కాబట్టి బ్లూ వైట్ తీసుకొని ఈ బ్లూ పూసలోకి కుట్టాల్సి ఉంటుంది. మీకు వివరంగా చూపిస్తూ కుడుతున్నాను. చూడండి, అలా 4 పూసలు తీసుకొని బ్లూ పూసలోకి కుట్టాలి. ఎందుకంటే ఆపోజిట్ పూస వైట్ పూస అన్నమాట, అందుకని బ్లూ పూసలోకి కుట్టాలి. ఈ 5 పూసలకి 5 సార్లు కుట్టాల్సి ఉంటుందండి. 5 ఫ్లవర్స్ 6 పూసలతో కుట్టాలి. కంప్లీట్గా వచ్చింది. ఇప్పుడు 4 పూసలు అక్కడ రెడీగా ఉన్నాయి. చూసారు కదా, ఇప్పుడు వైట్ పూస, బ్లూ అండ్ వైట్, అలా తీసుకొని అక్కడ కూడా కంప్లీట్ చేసేయాలి. ఇలా కుట్టినాక ఎంత బాగుంటుందో చూడండి. చిన్న బౌల్ లాగా వస్తుందండి. ఒక చిన్న ప్యాచ్ ఫ్లవర్ లాగా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో, నీట్గా సూపర్ ఉంది కదా. ఇలా ముందేమో 5 పూసల బేసిక్ వాడినాం, తర్వాత 6 పూసల బేసిక్తో ఈ ఫ్లవర్స్ అన్నీ కుట్టేసినాం. ఈ 2 వైట్ పూసలు ఉన్నాయి కదండి, ఇందులోకి ఇప్పుడు మళ్ళీ వైట్వి 3 తీసుకుంటే 5 పూసల బేసిక్ వస్తుంది. చిన్న ఫ్లవర్ వస్తుందన్నమాట. చూడండి, కుట్టి చూపిస్తాను. ఆ చుట్టూతా కూడా 2 వైట్ పూసలు కనిపిస్తున్నాయి కదా, ఆ వైట్ పూసలు ఉన్న ప్రతి ప్లేస్లోనూ ఈ ఫ్లవర్ కుట్టాలి 3 పూసలతో. అప్పుడు ఒక డిజైన్ వస్తుంది మనకి. అలా ప్రతిదీ కుట్టుకుంటూ వెళ్ళాలండి. అయితే 2 సార్లు గట్టిగా లాగి పట్టుకొని కుట్టండి, లేకపోతే లూజ్ అయిపోతుంది అని ప్రతి వీడియోలో చెప్తాను కదా. జాగ్రత్తగా కుట్టాలి, థ్రెడ్ ఎక్కడ రాంగ్ పోకుండా. ఒక పూసలోకి పెట్టబోయి ఇంకో పూసలోకి పెట్టేస్తే ఇంకా షేప్ అవుట్ అయిపోతుంది. ప్రతి వీడియోలో మీకు ఇదే చెప్తాను కదా, ఎందుకంటే థ్రెడ్ మిస్ అయిపోయి పెట్టినా కూడా అంతా విప్పాల్సి ఉంటుందండి. పెద్ద టైం వేస్ట్ అన్నట్టు అది, అందుకే ఇంతలా చెప్తాను. ఇలా ఫ్లవర్స్ చుట్టూ 5 ఫ్లవర్స్ వస్తాయి, 5 కుట్టేసి నెక్స్ట్ డిజైన్ని స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందండి. 5 ఫ్లవర్స్ వచ్చాయి కదా, స్టార్టింగ్ తీసుకున్న ఫ్లవరు, ఈ చుట్టూ ఇప్పుడు మనం కుట్టిన ఈ 5 ఫ్లవర్స్. మళ్ళీ ఫ్రెష్ థ్రెడ్ పెట్టుకొని ఇప్పుడు వైట్ పూసలోకి థ్రెడ్ తీసుకున్నాం కదండి, 3 పూసలే ఇప్పుడు యూజ్ అవుతాయండి.
ఇప్పుడు వైట్ మొత్తం కుట్టుకున్నాం, కానీ ఇప్పుడు కుట్టేది మాత్రం బ్లూ వైట్ బ్లూ ఇవే పూసలు చుట్టూ అవసరం ఉంటాయి. ఇప్పుడు ఈ 3 పూసలతోనే మిగతా డిజైన్ కూడా కంప్లీట్ చేయాలి. చుట్టూ అలానే కుట్టేసుకోవాలి. ఎక్కడంటే ఈ పూసల మధ్యలో ఇన్కంప్లీట్ ఉంది కదా, ఆ ఇన్కంప్లీట్ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కూడా ఈ 3 పూసలే యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం కుట్టే ఈ ఫ్లవర్స్ మధ్యలోకి ఇలా చుట్టూ తీసుకొని కుట్టాలి. ఇలా కుట్టేశాక చిన్న అంబ్రెల్లా డిజైన్ వస్తుందండి. చూడండి, ఇలా కిందకు ఒక స్టిక్ పెడితే అంబ్రెల్లా లాగానే కనిపించేస్తుంది సేమ్. చూసారా, ఈ వైట్ ఫ్లవర్ చుట్టూ బ్లూ బీడ్స్తో ఇలా కుట్టినా అన్నమాట. ఇలా ఇప్పుడు థ్రెడ్ని వైట్ బీట్లోకి తీసుకున్నాం కదా, నెక్స్ట్ 2 వైట్ బీడ్స్ ఒక బ్లూ తీసుకొని కుట్టాల్సి ఉంటుంది. అక్కడ ఇన్కంప్లీట్ ఉంది, మళ్ళీ అది కూడా కంప్లీట్ చేసేయాలి. సేమ్ 6 పూసల బేసిక్ వస్తుందండి. మూడు పూసలే చుట్టూ ఫస్ట్ ఎన్నైతే తీసుకున్నామో అన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ బాల్ మాత్రం కాసేపట్లోనే అయిపోతుందండి. నేను మీకు చూపించడానికే ఇంత లెంత్ వీడియో చేయాల్సి వస్తుంది. చాలా త్వరగా అయిపోతుంది. అయితే ఈ పూసల ప్లేస్లో వేరే కలర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. నాకు ఇవి నచ్చినవి కలర్లో ఇంకేం కుట్టలేదు కదా అనేసి కొత్తగా చూపించడానికి బాగుంటుందని స్కై బ్లూ కలర్ది నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా, కుట్టేసి అన్నది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3 వైట్ బీడ్స్ ఇక్కడ వచ్చినాయి కదా, ఆ ప్లేస్లో 2 వైట్ బీడ్స్ వేసుకుంటే మళ్ళీ 5 పూసల బేసిక్ వస్తుంది. అలాంటి ఫ్లవర్ అక్కడ వస్తుంది అన్నమాట. సో 2 పూసలతోనే ఫ్లవర్ని కంప్లీట్ చేసేద్దాం. మళ్ళీ చుట్టూ 5 ఫ్లవర్స్ వస్తాయి కదా, చూడండి, 2 వైట్ బీడ్స్తో ఆ ఫ్లవర్ని కంప్లీట్ చేసేద్దాం. ఇది బాల్ లాగానే కాకుండా వాల్ హ్యాంగింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. మనం జూమర్కి కూడా పెట్టవచ్చు. నేను జూమర్ కుడదామనుకుంటున్నాను. ఇలాంటి బాల్స్తోనే చూపిస్తాను మీకు ఫ్యూచర్లో. చూసారా, ఆ 2 బీడ్స్ కొట్టినాక ఆ ఫ్లవర్ వచ్చిందన్నమాట. మళ్ళీ ఇప్పుడు బ్లూ బీడ్స్తో ఇలా ఈ 3 బీడ్స్తోని ఇక్కడ ఇన్కంప్లీట్ వర్క్ ఉంది కదా, అది కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ షేప్ దగ్గరకు వస్తుంది. బాల్ అయితే ఎలా రౌండ్గా ఉంటుందో ఆ షేప్ అనేది దగ్గరకు వచ్చేస్తుంటుంది. బ్లూ వైట్ బ్లూ అలా చుట్టూ తీసుకొని కుట్టేయాలి. అలా వేలు మధ్యలో పట్టుకొని టైట్గా కుట్టాలండి. లూజ్గా కుడితే మాత్రం ఇంకా అది షేప్ అవుట్ అయిపోతుంది. బాల్ షేపే రాదు అసలు అదే. సో అలా పట్టుకొని కేర్గా జాగ్రత్తగా 2 సార్లు ఒక్కొక్క పూసలోంచి తీసి కుట్టండి. ఇంత చిన్న ఐటమ్ అయినా కూడా మనం టైట్గా కుట్టే విధానం బట్టే ఉంటుంది అది వచ్చే షేప్ అనేది. చూస్తున్నారు కదా, అది కూడా కంప్లీట్గా వచ్చింది. ఇప్పుడు ఇలా నా వేలు కూడా పట్టట్లేదంటే అంత దగ్గరకు వచ్చేసింది డిజైన్ మనం కంప్లీట్ అవ్వడానికి. పిల్లలు వీటిని చూస్తే మాత్రం వదిలిపెట్టకుండా ఆడుకుంటారండి. మంచి టైంపాస్ ఐటమ్ అన్నమాట ఇది. ఆ పక్కింట్లో ఒక చిన్న పాప ఉంటుంది, అది వచ్చి టైంపాస్కి నా దగ్గర వీటిని చూస్తూ ఆడుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అది పోయాక ఆలోచించేదాన్ని, దీనికి ఇలాంటిది ఏదో ఒకటి చేసి ఇవ్వాలి అనేసి. అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది, ఒక బాల్ చేసిస్తే అది ఇంట్లో కూడా ఆడుకుంటుంది కదా అనేసి అనిపించి ఈ బాల్ని కుడుతున్నా అండి నేను. దగ్గరకు వచ్చేసింది డిజైన్, చూసారా. ఇప్పుడు 5 ఫ్లవర్స్ వచ్చాయి కదా. ఇలా కుట్టాక వైట్ బీట్లోకి మళ్ళీ బ్లూ అండ్ వైట్ బ్లూ బీట్స్తోనే కంప్లీట్ చేసేయాలి. మీకు చూపిస్తూ కుడుతున్నాను, అందుకే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా. చూసారా, డిజైన్ కూడా కంప్లీట్గా వచ్చేసింది. ఇది పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదండి, కుడతా ఉంటూ వెళ్తే ఆ డిజైన్ తెలిసిపోతుంది ఈజీగా మనకు. ఇప్పుడు 4 బీట్స్ వచ్చాయిగా, లాస్ట్కి ఒక వైట్ బీట్ వేసుకుంటే కథం బాల్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి, బ్లూ అండ్ వైట్
ఈ 2 వేసుకున్నాము అంటే కంప్లీట్ అయిపోతుంది. వైట్ ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది. 5 పూసల బేసిక్ ఫ్లవర్. చూసారా కంప్లీట్గా వచ్చిందండి. ఒక వైట్ పూస వేసుకున్నాము అంటే అక్కడ 5 పూసల బేసిక్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బాల్ కూడా అయిపోయినట్టే. చూడండి ఆ ప్లేస్లో ఆ బ్లూ ఉంది కదా, ఆ మధ్యలో ఈ వైట్ బిట్ వేస్తున్నా అన్నట్టు. కంప్లీట్ అయింది. చూసారా 6 పూసల బేసిక్. అలా తీసుకొని 2 సార్లు ఉట్టుకోవాలి. కంప్లీట్ అయిపోయింది మన బాల్. ఇప్పుడైతే నేను దీన్ని కీ చైన్ లాగా చేద్దాం అనుకుంటున్నా అండి. సో పైన చిన్న ఫ్లవర్ పట్టుకుందాం. ఆ వైట్ బీట్లోంచి థ్రెడ్ తీసుకొని ఒక 5 వైట్ పూసలు పెట్టుకొని కీ చైన్ వేసుకోవడానికి చిన్న ఫ్లవర్ కుడుతున్నాను. ఈ బాల్ని కీ చైన్ లాగా వాడుకోవచ్చు, వాల్ హ్యాంగింగ్ లాగా వాడుకోవచ్చు, జూమర్ను కూడా చేస్తారండి. నేను చేసి చూపిస్తాను. చేద్దామని ప్లాన్ చేస్తున్నాను అన్నమాట. టైం చూసుకొని చేస్తాను అది కూడా. ఈ చిన్న ఫ్లవర్ కొట్టినాక చూడండి అలా కొట్టుకోవాలి పైకి. దాన్ని టైట్గా కొట్టేసుకొని అలాగే బ్యాలెన్స్ ఎక్కడన్నా లూజ్గా ఉంది అనుకుంటే ఆ ప్లేస్లో కూడా థ్రెడ్తోనే మళ్ళీ ఒక రౌండ్ కుట్టేసుకోండి గట్టిగా. అలా ఎక్కడన్నా డౌట్ అనిపిస్తే కుట్టుకోండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా మన బాల్ అనేది. ఈ బాలే కాకుండా కీ చైన్లా కూడా వాడవచ్చు అని చెప్పాను కదా, అందుకనే ఆ ఫ్లవర్ కొట్టిన అన్నట్టు. ఇప్పుడు కీ చైన్ రింగ్ని అందులోకి పెట్టి కంప్లీట్ చేసేయాలి. ఫ్లవర్ బాల్ కీ చైన్ రెడీ అయిపోయిందండి. అలా రింగుని బయటకు తీసి చూసుకోవడమే. ఇంకా చూడండి ఇంత బాగుంది కదా క్యూట్గా ఈ బాల్ అనేది. కీ చైన్ లాగా వాడుకోవచ్చు అని చెప్పాను కదా, నాకైతే కీ చైన్ లేదు, దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఎంత బాగుంది కదా అండి. అలానే నేను ఇంకొక 2 బాల్స్ కూడా చేసి పెట్టాను. చెప్పాను కదా ఒక పాపకి ఇవ్వాలి అని. ఈ డిజైన్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ సో మచ్.